ఫ్రెండ్స్, కురివి వచ్చే భక్తులు కురివి ఎంట్రన్స్ లో మన కమాన్ దగ్గరలోనే గంగమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. గంగమ్మ తల్లి దేవాలయం చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో ప్రాంగణం మొత్తం. కురివి పట్టణ ప్రజలందరూ ఇక్కడనే బతుకమ్మ ఆడతారు. మహబాద్ నుంచి కురివి వచ్చేసి 10 కిలోమీటర్లు ఉంటుంది. హన్మకొండ వరంగల్ నుంచి కురివి గ్రామం వచ్చేసి 100 కిలోమీటర్లు ఉంటుంది. మనకు మహబాద్ ఖమ్మం హైవే మధ్యలో కురివి ప్రాంగణం ఉంటుంది. ఇప్పుడు మనం కురివి వీరభద్ర స్వామి టెంపుల్ కు వెళ్దాం. అద్భుతంగా ఉంటుంది. ఈ వ్లాగ్ చివరికి చూడండి. మనం మెయిన్ టెంపుల్ కు లోపలికి వచ్చేసాము. టెంపుల్ వచ్చేసి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి క్షేత్రము. శివుని యొక్క పెద్ద కుమారుడైన వీరభద్రుడు ఇందులో కొలువై ఉన్నాడు. 900 సంవత్సరంలో వేంగి చాళుక్యులు ఈ దేవస్థానాన్ని నిర్మించారు. తర్వాత కాకతీయులు అభివృద్ధి చేశారు. జనులు మేడారం సమ్మక్క సారలమ్మ తర్వాత ఎక్కువగా దర్శించుకునే ప్రాంతం వచ్చేసి తెలంగాణలో శ్రీ వీరభద్ర స్వామి క్షేత్రము. ఈ క్షేత్రంలో భద్రకాళి అమ్మవారు కూడా ఉంటారు. అత్యంత అద్భుతమైన శక్తివంతమైన దేవస్థానం ఇది. మనం ఈ కురవి దేవస్థానంలో ఉన్న వీరభద్ర స్వామి యొక్క క్షేత్రంలో ఉన్న విశేషాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన తెలంగాణలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాలలో ఒకటి కురవి వీరభద్ర స్వామి క్షేత్రం. ఈ క్షేత్రం మీరు మన తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచి రావడానికి రైల్వే వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది కురవికి. మనం కురవి చేరుకోగానే ముందుగా మనకు కమాన్ ఎంట్రన్స్ వస్తుంది. మన తెలంగాణలో సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలు చాలా అరుదు. అలాంటి అరుదైన గొప్ప దేవస్థానాలలో కురవి దేవస్థానం ఒకటి. మీరు చూస్తుంది గర్భగుడి ప్రాంగణం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నందీశ్వరుని విగ్రహం, ధ్వజస్తంభం, కన్నుల పండుగగా ఉంటుంది గుడి ప్రాంగణం మొత్తం. కురవిలో ఉన్న వీరభద్రుడు కోరిన కోరికలు ఇవ్వడమే కాకుండా ఈ క్షేత్రంలో ఉన్న వీరభద్రుడు అంటే భూత ప్రేత పిశాచాలకు వణుకు పుట్టిస్తుంది. ముఖ్యంగా మానసికంగా వీక్ ఉన్న వాళ్ళు ఈ కురవి క్షేత్రానికి వస్తే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో మంది భక్తులు వచ్చి వారు కోరిన కోరికలు నెరవేర్చుకుని స్వామివారికి తిరుగుమొక్కులకు వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, కురవి వీరభద్ర స్వామి తేజస్ ఎంత అద్భుతంగా ఉందో. కోర మీసాలతో భీకర రూపంతో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ గుడి ప్రాంగణం. కురవి వీరభద్ర స్వామి ఆలయం 24 స్తంభాల మహామండపంతో పాటు 3 గర్భాలయాలతో త్రికూట ఆలయంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయం లోపల చంద్రమౌళీశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేత్రాలు కూడా మనకు దర్శనమిస్తాయి. మన తెలంగాణలో ఉన్న అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో మన వీరభద్ర స్వామి టెంపుల్ ఒకటి. ఫ్రెండ్స్, మా వాళ్ళు కార్తీక మాసంలో వీరభద్ర స్వామి క్షేత్రంలో ఒత్తులు ముట్టిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం. ముఖ్యంగా ఒత్తులు తెచ్చారా? కార్తీక పౌర్ణమి కూడా నవంబర్ 15th ఉంది కదా, ఫ్రైడే. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్ మా తెలంగాణలో వీరభద్ర స్వామి టెంపుల్. సుమారు 900 సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్ ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది. శివుని పెద్ద కొడుకు వీరభద్ర స్వామి. అలాగే ఈ క్షేత్రంలో మనకు భద్రకాళి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అటు కూడా వెళ్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ వాతావరణం అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దీపారాధన ఎంత అద్భుతంగా ఉందో. కార్తీక మాసంలో వీరభద్ర స్వామి టెంపుల్లో ఇట్లా దీపారాధన, ఇట్లా ఒత్తులు వెలిగించడం చాలా పుణ్యంగా భావిస్తారు. ముఖ్యంగా మనకి అన్ని చోట్ల వీరభద్ర స్వామి టెంపుల్ చాలా దుక్కులు ఉంటాయి. బట్ తెలంగాణలో వీరభద్ర స్వామి టెంపుల్ భద్రకాళి సమేతంగా ఉన్న టెంపుల్ ఇది ఒక్కటే. తెలంగాణలో అత్యంత పెద్దదైన టెంపుల్ ఇది వీరభద్ర స్వామి టెంపుల్లో. అలాగే మేడారం తర్వాత ఎక్కువగా గిరిజనులు కూడా ఎక్కువగా దర్శించుకునే క్షేత్రం వచ్చేసి ఈ వీరభద్ర స్వామి క్షేత్రం. స్వామి క్షేత్రంలో ఇట్లా కోడెలను కూడా కట్టేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే తిరుపతిలో లాగా ఈడ పొర్లు దండాలు ప్రదక్షిణలు కూడా ఉంటాయి. అలాగే మన వెమ్లవాడ సన్నిధిలో లాగా ఇక్కడ కోడెలను కూడా మొక్కులు చెల్లించుకుంటారు గిరిజనులు, ప్రతి ఒక్క భక్తులు. ఫ్రెండ్స్ గుడి ప్రాంగణం కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ చూడండి, కార్తీక మాసంలో 1 రోజులు గోత్రనామార్చన చేయించుకోదలిచిన వారు 516 ఇస్తే ఇక్కడ చేస్తారంట. ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి. మీరు ఎవరైనా గుడి నిర్వహణ సిబ్బందిని కలవండి. ఇది వచ్చేసి మనకి కార్తీక మాసంలోనే ఉంటుంది. అమ్మవారికి బోనం తీసుకెళ్తున్నారు. భద్రకాళి అమ్మవారి చీరలు ఇక్కడ ఎవరికైనా కావాలంటే భక్తులకు ఇక్కడ ఇస్తారు. భద్రకాళి అమ్మవారికి ఏటలను ఆహారంగా ఇస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏటపోతులను ఇక్కడ బలి ఇస్తారు. అలాగే అమ్మవారికి కొద్దిగా కళ్ళు శాకము, ఇట్లా శాకం కూడా ఆరబోస్తారు. ఇక్కడ ఆనవాయితీ పూర్వం నుంచి. మన వీరభద్ర స్వామి క్షేత్రంలో ఆనుకొని ఇట్లా భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీరభద్ర స్వామి క్షేత్రం, ఈ భద్రకాళి అమ్మవారి క్షేత్రం ప్రతి ఒక్కరు దర్శించండి. కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చిన భక్తులు ఖచ్చితంగా ఇట్లా ఒత్తులు వెలిగియండి. భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ఉంది, వేప చెట్టు, రావి చెట్టు కింద. అలాగే మన వీరభద్ర స్వామి క్షేత్రంలో కూడా ఒత్తులు వెలిగియండి. చాలా మంచిది అన్నట్టు. మన కార్తీక మాసంలో ఇట్లా ఒత్తులు వెలిగడం అనేది చాలా మంచి ఆనవాయితీ.
మా ప్రదక్షిణలు మా యొక్క మొక్కులు అన్నీ కంప్లీట్ అయ్యాయి. లడ్డు ప్రసాదం తీసుకున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి కురువి టెంపుల్ అంటారు. చాలా కురువి ప్రాంతంగానే ఈ ఊరి పేరు మీదనే కురువి టెంపుల్ అని ఫేమస్ అయింది. బట్ ఈ టెంపుల్ యొక్క నేమ్ వచ్చేసి ఇందులో ఉన్న దేవుడు వచ్చేసి వీరభద్ర స్వామి భద్రకాళి సమేతంగా ఉంటాడు. సంతానం లేని దంపతులు కురువి వీరభద్ర స్వామి క్షేత్రంలో తడిబట్టలతో ప్రదక్షిణ చేసినట్టయితే వాళ్ళకి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. వీరభద్రస్వామి క్షేత్రంలో మొత్తం మన దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వచ్చాం. చూడండి, భక్తులు ఇట్లా ఆటోలు, కార్లు, ఇట్లా మొక్కులు కొత్త వాహనాలు తెచ్చుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఇట్లా వాహన పూజ కూడా చేసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. గుడి ప్రాంగణం నుంచి ఇలా బయటకు వచ్చే మార్గం ఇది. ఈ గుడికి మొత్తం 3 మార్గాలు ఉంటాయి, ప్రవేశ మార్గాలు. మీరు ఎవరైనా కారు కానీ వెహికల్స్ కానీ ఏమైనా కొనుక్కుంటే ఈ క్షేత్రంలో ఇట్లా పూజ చేయించుకోవడం చాలా మంచిదిగా భావిస్తారు అందరూ. చాలా ఎక్సలెంట్ పవర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి. ప్రాంగణం నుంచి బయటికి రాగానే ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీస్గా ఉంటాయి. ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇట్లా 500 కాంచి రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. అన్ని పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, టాయ్స్ అన్ని దుకాణాలు ఉన్నాయి. అక్కడ మా వాళ్ళు కూడా షాపింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మా వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. నానా హాయ్. మా వాళ్ళు కిచెన్ సెట్ కొన్నారు ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఇక్కడ ఎవరైనా భద్రకాళి అమ్మవారి టెంపుల్లో ఇక్కడ నాన్ వెజ్ ఇట్లా మొక్కులు చెల్లించుకుంటారు. సో వాళ్ళకి ఇక్కడ టెంట్ హౌస్ సామాను ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటుంది. రూమ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రూమ్స్ మీకు 500 కాంచి రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. గ్యాస్ పొయ్యి అన్ని రకాలుగా ఇస్తున్నారు. రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. 500 కాంచి మినిమం ఉంటాయి రూమ్స్. బట్ మనం తీసుకునే రూమ్ యొక్క విస్తీర్ణం బట్టి రూమ్ యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది. చూడండి, ఇక్కడ మీరు ఎవరైనా ఇక్కడ మొక్కులు చెల్లించుకొని ఫుడ్ ఇట్లా కందూరు లాంటివి చేస్తారు కదా, ఇట్లా అమ్మవారికి ఇట్లా చేసినప్పుడు ఇట్లా మీరు వచ్చినప్పుడు వాళ్ళ టెంట్ హౌస్ సామాన్ అన్నీ మనకి హాస్టల్లోనే దొరుకుతాయి. ఈ యొక్క ఇప్పుడున్న ప్రాంగణంలోనే రూమ్స్ ఎన్నంటే అన్ని రూమ్స్ మీరు ముందుగా వస్తే ఇక్కడ మనం నేను పేరు ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ రూమ్స్ కూడా గదులు కూడా దొరుకుతాయి. ప్రతి ఒక్కరు కురవిలో ఉన్న వీరభద్ర స్వామి క్షేత్రం దర్శించండి. చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పవర్ఫుల్ గాడ్ మన వీరభద్ర స్వామి. ఫ్రెండ్స్, గుడి ప్రాంగణం గమనించండి ఎంత విశాలంగా ఉంటుందో. కురవి వీరభద్ర స్వామి మీద నేను తీసిన ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ మీ ముందుకు మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.